శంఖం పుట్టుకే ఎంతో పవిత్రమైనదే. సముద్రాన్ని అమృతం కోసం రాక్షసులు దేవతలు కలిసి మధిస్తున్న సమయంలోనే శంఖం పుట్టింది. శ్రీ మహావిష్ణువు చేతిలో శంఖం ఉంటుంది. లక్ష్మీదేవితో కలిస్తే శంఖం జన్మించింది కాబట్టి దాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు. శంఖం నుంచి వచ్చే శబ్దం పరమ పవిత్రంగా భావిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు శంఖాలను పూరించే తమ యుద్ధాన్ని ప్రారంభించారు. శంఖం నుంచి వెలువడే శబ్దం ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని అంటారు. శంఖం నుంచి వచ్చే శబ్దం సంగతి పక్కన పెడితే శంఖాన్ని ఊదటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం వివరిస్తోంది. ప్రతిరోజు 5 నిమిషాల పాటు శంఖం ఊదితే చాలు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదంలో శంఖం ఊదటం అనేది ప్రాణాయామంతో సమానం. అదొక నియంత్రిత శ్వాస పద్ధతిగా చెప్తారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. శంఖాన్ని ఊదినప్పుడు లోతైన శ్వాసను తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే శ్వాసకోశ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా ప్రతిరోజు 5 నిమిషాల పాటు శంఖం ఊదటం వల్ల ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శ్వాసకోశ కండరాలు బలంగా మారతాయి. శరీరం అంతా ఆక్సిజన్ ప్రసరిస్తుంది. శంఖాన్ని ఊదటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది. లోతైన లయబద్ధమైన శ్వాసను శంఖం ఊదేటప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తాయి. మనసుకు, శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి. ధ్యానం చేయడంతో సమానమైన ఫలితాలను శంఖం ఊదటం వల్ల పొందవచ్చు. మానసిక స్పష్టత, భావోద్వేగ నియంత్రణ వంటి వాటిపై పట్టు దొరుకుతుంది.